అదంతా ట్రాక్టర్లతో లోడ్ చేసి తమిళనాడులో తీసుకెళ్లి గుట్లా పోయండి. పోయి అక్కడ ఉంది తీసుకు గోతులో ఆర్ఎన్బిగా ఈయన ఏం మనం ఈయన మిషన్ మీద నుంచుని మనిషి మనిషిని పెట్టి మిషన్ బకెట్ మీద ప్రమాదం లేకుండా చూడండి. అదంతా మొత్తం తీసేయండి తమిళనాడు రాదు పక్కన టార్గెట్లన్నీ కొలిచేవాడు. టార్గెట్లని కొలిచేస్తాడు. కామెంట్ చేయించారు కదా, దాన్ని కూడా ట్రాక్టర్ తమిళనాడు తొలియాలి. అది అక్కడ సాధన పడకుండా ఇదంతా సెక్షన్ చేయాలి. ఎక్కడ గార్బేజ్ అనేది గడ్డి మొక్కలు కానీ పెచ్చి మొక్కలు కానీ తుక్కు కానీ అట్లాంటి క్యారీ బ్యాగ్ కానీ నేను పదే చెప్తున్నా. ఏంటిది చెప్పు. నీ ఇంటి ముందు ఊరుకుంటావా? నీ ఊళ్ళో ఎట్లుంటే ఊరుకుంటారా? నేను ఒక మాట చెప్తే అర్థం కాకుండా మీకు సాయంత్రం కల్లా రోడ్డు స్పీడ్ కనపడాలి. ఈరోజే అదే ఈయన చెప్పేది కూడా చేసి కొన్నావా? కొత్తగా ఎందుకన్నా పడుతుందా? ఆ ట్రైన్ కూడా క్లీన్గా కనపడాలి. నీళ్ళు అది రోజు తీసి వేపించండి. దాని అండర్ గ్రౌండ్ వేపించేస్తాయి. ఇక్కడ నీళ్ళు కనపడుతుంది. ఉట్టుకాలు వేపిస్తాను. జంగాలు పెట్టండి. ఉట్టుకాలు వల్ల అక్కడ మురు నీళ్ళు కనపడతా గిల్లు కనకడం అన్నీ నేను తర్వాత ప్లాన్ చేస్తాను. అవన్నీ దిగబెట్టింది. ట్రైనంతా నీట్గా క్లీన్ చేయాలి. ఉప్పు తాగేసి ముంచేసారు. ఇది కొబ్బరి కొట్టాలి. ఉప్పు మురుగు చూసారా? ఇదంతా క్లీన్ అవ్వాలి. ఆ స్తంభం కానీ వర్క్ తీసేయండి. మట్టి తీసేసి రోడ్డు టర్నింగ్ కూడా కవర్ అవుతుంది. మట్టి తీసేసి ఆ మట్టి లోపల అంతా గ్రావెల్ ఫిల్లింగ్ చేసి మెటల్ ఫిల్లింగ్ చేసి కదా నిదానంగా అది అన్ని సరి చేస్తారు. కట్ట తీసుకొచ్చి ఎత్తి ఆ మట్టి తీసుకొని దొడ్డ పడేయండి. ట్రైన్లో పడుతుంది మళ్ళీ అలాగే అంటే ఈ ఊళ్ళో కొత్తయే మళ్ళీ కొత్త డ్రైనేజ్ చేసి శాశ్వతంగా ఇక్కడ నీళ్ళు అనేది కనపడకూడదు. ఈ మురుగు అనేది ఉండకూడదు. శాశ్వతంగా ఏం పని అసహ్యంగా సాయంత్రం కల్లా కనపడకూడదు. కంప కనపడకూడదు. ఈ డ్రైనేజీ రేపు పొద్దున తవ్వించి బయట లేపాలి. అది సర్వే చేయించి అటు ఉంటే కనుక అటు వేసేయాలి డ్రైనేజ్. అటు లేకపోతే ఎట్లా వేయాలి ఆ డ్రైనేజ్ ఏంటనే నేను ఆలోచిస్తాను. అని నేను డిస్కస్ చేస్తాను మీతో. మీరు దగ్గరుండి మన అద్దుగాడికి ఒకళ్ళని ఇబ్బంది పెడదామనే ఉద్దేశం కాకుండా ఆ మెరకంతా తీసేయండి. తీసేసిన దాంతోపాటు గ్రావెల్ కూడా ప్యాక్ చేయండి.